సాహితీ యోగా 30 days weight loss ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇంట్లో పెట్టే ఆహారం కన్నా, ఇంట్లో వండే ఆహారం కన్నా బయట వండేది భలే టేస్టీగా అనిపిస్తుందండి చాలామందికి. పిల్లలు కూడా భలే ఇష్టపడతారు. ఇంట్లో ఏమన్నా చేయండి, బేచి ఇది బాగాలేదంటారు. అదే బయట అనుకోండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు కదా. ఎందుకని అంటారు? అలాగే చెప్పుకుంటాను జయ. మనము రోజు బయట తినేవాడు ఎప్పుడెప్పుడు ఇంటి భోజనం తింటామా అని చూస్తారు. రోజు బయట తినాల్సి వచ్చేవాడు ఎప్పుడైనా ఒకరోజు మజ్జిగాన్నం వేసుకుని కాస్త మాగా వేసుకుని మజ్జిగాన్నం తిన్నా చాలు అనుకుంటారు. అది అనుకుంటారు, మనం అది మాట్లాడుకోము, ఇదే మాట్లాడుకుంటాం. అవును అవును. సాధారణంగా భార్యలో ఉండేదానికంటే బయటది రుచిగా ఉందనుకుంటారు. ఎందుకు? ఇది ఒక ప్రశ్నగా ఉంటుంది. రెండు జరుగుతాయి. ఇప్పుడు రోజు బయట తినేవాళ్ళు ప్రతిరోజు లంచ్ ఆఫీస్లో తింటే శనాదివారాలు చచ్చినా బయటకు వెళ్ళరు. రోజు తింటున్నాం బయట, ఇవాళైనా ఇంట్లో తిని హాయిగా. నేనేం వండనంది అనుకో ఆవిడ, ఆ వండపోతే పోనీ ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని ముద్దపప్పు పెరుగు వేసుకుని తినేద్దాం. ఉండరా? అవును, ఉంటారు కదా. మనకేంటంటే బయట ఆహారం మనకి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి చేయ. మనం కూరల్లో బయట వేసేంత ఇంతంత నూనెలు పొయ్యము, మసాలాలు ధారాళంగా వేసేయము. మనం ఇంట్లో పెద్దవాళ్ళ కోసమో చిన్నపిల్లల కోసమో దృష్టిలో పెట్టుకుని వండుకుంటాం. మంచి నూనె వాడుకుంటాం, నూనె మంచిది వాడుకుంటాం, కానీ తక్కువ వాడతాం నూనె. అవునవును. బయట హోటల్లో ఇప్పుడు చూడు పాలక్ పనీరు అవి తిన్నామనుకో, మనం ఇంట్లో అంత నూనె వేయం, వాడి పైన ఆయిలీగా కనపడుతుంది మనకి. ఆ ఆయిల్ వల్ల ఒక రుచి వస్తుంది, ఆ లుక్ కూడా అట్రాక్ట్ చేస్తుంది కదా. లుక్ అట్రాక్ట్ చేస్తుంది, ఆ ఆయిల్స్ వల్ల వస్తుంది. మనం ఇంట్లో అంత క్యాబేజీ కూర తింటామనుకో, వాడు బయట హోటల్లో ఇచ్చే క్యాబేజీ కూర ముగ్గురం పంచుకుంటాం. అవును. ఆయిల్స్ వల్ల హెవీనెస్ కూడా వచ్చేస్తుంది. ఎక్కువ తినలేకపోతాం, ఎక్కువ తినం డబ్బులు ఎక్కువ ఇచ్చొస్తాం. ఆ రేటుకి 25 క్యాబేజీ కూరలు వస్తాయి మన ఇంట్లో, 10 సార్లు అయినా వస్తుంది అదే రేటుకి. ఓ క్యాబేజీ కూర బదులు క్యాబేజీ కాదులేండి, పోనీ క్యాలీఫ్లవరో ఏదో అనుకో. నీకేంటంటే మసాలాలు అందులో వేసే పదార్థాల వల్ల అవన్నీ మన ఇళ్లలో వాడబడవు, ఎవరో వాడతారు. కానీ అదేంటంటే లార్జ్ క్వాంటిటీ మీద చేసేటప్పటి రుచి వేరు, కొంచెం చేసుకునేటప్పుడు వేరు. హై ఫ్లేమ్ మీద వండటం వల్ల కూడా అట్లాంటి వాసన వస్తుంది, స్మోకీ స్మెల్స్ అవి వస్తాయి. మనకి ఇంట్లో రాదు కదా, అందుకని బయట కావాలనుకుంటాం. అలాగని ప్రతిరోజు బయటే తినాల్సి వచ్చిన వాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాడు వెనకాల తినాలనుకుంటాడు, మన ఇంటికి వచ్చేయాలనుకుంటాడు. అందుకని వన్స్ ఇన్ ఏ వైల్ తింటే ఆ ముచ్చట ఏదో తీరిపోతుంది. మర్నాడంతా స్టమక్ డిస్టర్బెన్సు, కాన్స్టిపేషను అవి ఇవి వచ్చాక బుద్ధి వస్తుంది మనకి. అవును. పెడితే బాగుంటుందంటే పిల్లలకి ఎంతసేపు బయట కావాలి, రోజు పిజ్జా కావాలి, రోజు అదేదో కావాలి. అది ఎప్పుడు చేస్తారు అట్లా? నువ్వు ఇక్కడ వండి ఒకటి పెట్టి ఇది తిను అంటే అది కావాలంటారు. నేను వండను, మీరే తెప్పించుకోండి అంటే 4 రోజుల్లో బుద్ధి వస్తుంది. రోజు పిజ్జా తినలేమమ్మా, ఏదైనా చేసి పెట్టవా అని అడగరా? అంతే కదా కదా. ప్రతిరోజు బయట తిరిగే వాళ్ళకి ఇంట్లో మగవాళ్ళకి ఒక పూట అన్నం మంచిగా వండి పెడితే ఇదే తినాలనిపించదు? అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది. ఈవెన్ మనమైనా ఏవైనా 5-6 ఊళ్ళు వెళ్ళి వచ్చామనుకో, అన్ని హోటళ్ళల్లో చక్కగా మొదటి రోజున ఇడ్లీ తింటుంటే మంచి జిహ్వ లేచి వచ్చినట్టు ఉంటుంది. రెండో రోజు అదే ఇడ్లీ, అదే చట్నీ, అదే 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 అమ్మ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి పడిపోయి మధ్యగానే తిందానరా దేవుడా అనిపిస్తుంది. అవును కదా. పొద్దున్నుంచి సాయంత్రం దాకా బయట ఉన్నవాడు రాత్రికి కాస్త పెరుగన్న ఒక ముద్ద లేదా చారన్న ఒక ముద్ద వేడిగా, మా బోటి వాళ్ళేది మీ బోటి వాళ్ళది ఓ ఆమ్లెట్ వేసుకుని తిందాలే అనుకోరు. ఖచ్చితంగా వేడి అన్నం ప్రధానమైంది. మీరు బయట అన్నం కూడా ఇంట్లో తిన్నంత అన్నం తినం. అబ్జర్వ్ చేయండి కావాలంటే. మనం ఒక గ్లాస్ రైస్ వండుకుంటే భార్య భర్త ఇద్దరు తింటామనుకుందాం, వాడు 1/2 గ్లాసు రైసే ఇస్తాడు, అది మనకి ఎక్కువైపోతుంది. ఏం చేస్తాడో ఆలోచిస్తామా మనం? హోటళ్ళలో ఏం చేస్తారు? ఎందుకు ఆ రైస్ ఎక్కువ తినలేకపోతాం? ఆలోచించుకోవాలి కదా. ఇలాంటి ఉద్దేశాలు లోక సహజంగా ఉంటాయి, కానీ అది పూర్తిగా నిజం అనుకోవటానికి వీల్లేదు. అంటే ఇందులో కొంతమంది ఎక్సెంట్రిక్స్ ఉంటారు. మన ఇంట్లో ఏం చేసినా నచ్చదు, వాళ్ళు ఎవరింట్లోనూ ఏదైనా చేస్తే అది ఎంత బాగుందో అంటుంటారు. అవును, ఇంట్లో వాళ్ళకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఒళ్ళు మండుతుంది. పొరుగింటి పుల్లకూర రుచి అది. ఆ పుల్లకూరలో ఏముండదు, ఉప్పు కారం ఉంటాయి అంతే, అదే రుచి అంటారు. అవును. నీకు రుచిగా శుచిగా ఇంట్లో రోజు చేసి పెట్టేదాన్ని విలువని గ్రహించని మనస్తత్వాలు. ఎవరైనా ఒకళ్ళు మన కోసం ఒకవేళకి నీ కోసం ఒకడు పని చేయటం, అది నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు కదా నీకు అది తెలిసేది. అవునండి. విలువ లేకపోవటం చేయ, మనుషుల మీద విలువ లేకపోతేనే ఇట్లా పక్కింటి పుల్లకూర రుచి వస్తుంది. ఇప్పుడు ఒక ఆవిడ వంట చేయాలంటే మొగుడితో పాటు కాకుండా కొంచెం ముందు లేవాలా, నీళ్లు పాలు ఉప్పు పప్పు అన్నీ చూసుకోవాలా, ఆ వంటలు శుభ్రం చేయాలా,
ఆ స్టవ్ దుడవాలా, ఆ గిన్నె ఏదన్నో తోముకోవటమో తోమించుకోవటమో, పోనీ డిష్ వాషర్ ఉన్నా కూడా అది ఆవిడే చేయాలి. డిష్ వాషర్ ఉందంటే నువ్వు చెయ్యవు, ఆవిడే చేస్తుంది అది కూడా. అవును. పని మనిషి ఉంది అంటే ఆ పని మనిషి గిన్నెలు ఖాళీ చేసి అది కష్టమైనట్టు పనేగా, నువ్వు అది కూడా చెయ్యవు కదా. మగవాళ్ళు అది కూడా చెయ్యరు. ఆ పనులన్నీ ఆడవాళ్ళు చేయాల్సింది, ఆడవాళ్ళ నియమం. ఆ గిన్నెలు లోపల వేసుకుని వరుసగా ఫ్రిడ్జ్ తీసి 4 రకాల కూరలు ఉంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసి, దాంట్లో 10 రకాల వెరైటీస్ ఉంటే ఏదో ఒక వెరైటీ సెలెక్ట్ చేసి, ఓ ఇంత అన్నం, ఓ కూర, ఓ చారు, ఓ పచ్చడి, ఓ ఇంత పెరుగు డైనింగ్ టేబుల్ మీద ఇన్ని సిద్ధం చేయాలా. ఇప్పుడు ఇవన్నీ చెప్పాక ఆడాళ్ళు చేయరా అని కనుక ప్రశ్న వేస్తే పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది వెంటనే. ఆడోళ్ళు చేయరా? ఆడాళ్ళు చేయరా, ఆడాళ్ళ పనే కదా అది అంటారు. ఆడోళ్ళే చేయాలి కదా అంటే ఇంత చేశాక వాళ్ళు కాదంటే. మొన్న ఆవిడెవరో పద్మగారు చేసిన పులుసు భలే బాగుంది అంటే పళ్ళు రాలగొట్టాలనిపించదు. ఒళ్ళు మండుతుంది కదా. అంతే కదండి, కోపం వచ్చేస్తుంది. ఎప్పుడో చాలా రోజుల క్రితం చదివిన ఒక కథ ఎప్పుడు గుర్తొస్తుంటుంది నాకు. చెప్పండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సరదా కథ. ఇప్పుడు ఈ విషయంలో అది నాకు మల్లాది గారిదేమో అనిపిస్తోంది. అవునో కాదో నిజంగా గుర్తులేదు రైటరు. ఆ శైలిని బట్టి అలానే అనిపిస్తుంది. కొంతమంది ఫ్రెండ్స్ ఆఫీస్లో ఒక క్లబ్లో కలుస్తారు. అందులో వైఫ్ స్వాపింగ్ అంటే భార్యల్ని మార్చుకునే ఒక గేమ్ ఆడతారు. సీరియస్లీ వినండి, ఇంకా ఎక్స్ప్రెషన్ మార్చకూడదు. అయితే వైఫ్ స్వాపింగ్లో ఏంటి, అదొక ఆట. వీళ్ళంతా కలుస్తారు, మరి భార్యాభర్తలు జంటలు వస్తారు, కారు తాళాలు వేస్తే ఎవరి కారు తాళం ఎవరికి వస్తే వాళ్ళతో పాటు ఆ భార్య ఆయనతో పాటు వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. ఓకే, ఈ ఆట నడుస్తుంది. సరే, మన కథానాయకుడు, ఇది ఒక 2 పేజీలో పేజీ కథే నాకు గుర్తుండి, ఎప్పుడో చదివాను, నాకు ఎప్పుడు అది మనసులో వస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ ఆఫీస్లోని సీనియర్ మేనేజర్ గారి వైఫ్ ఈయన కారు తాళాలు తీసింది, లేదా ఆయనే ఆవిడ కారు తాళాలు తీసాడు. ఈయన కారు తాళమే ఉంటుంది. అక్కడి నుంచి ఆవిడ చాలా సిగ్గుగా మొహమాట పడుతూ వెళ్ళి ఈయన దగ్గర నుంచి, ఈయనది కదా కారు తాళం, సరే వెళ్దామా మా ఇంటికి అన్నాడు. ఆవిడ కాస్త సిగ్గుపడుతూ అలాగేనని ఇది వెనకాల వచ్చింది. ఇంచుమించుగా ఈయన వయసుదో కాస్త పెద్దదో అయి ఉంటుంది. ఆవిడ చక్కగా భలే అందంగా కూడా చక్కగా బాగుంటుంది. సరే ఇంటికి వచ్చారు. ఆవిడ మొహమాటంగా ఆయన వెనకాల వస్తుంది లోపలికి. వస్తే అతను ఆయన చెప్పాడు, ఉండండి నేను టీ తెస్తానన్నాడు. లోపలికి వెళ్ళి టీ పట్టుకొచ్చాడు. అలాగే గుర్తుంది నాకు. కాస్త ఏమైనా ఒక వాక్యం అటు ఇటు అవుతుందేమో. తర్వాత ఏం చెప్తాడంటే, 1 డే వీళ్ళిద్దరూ కలిసి ఉండే, ఈ 1 డేలో ఏమైనా చేయొచ్చు, భార్యాభర్తలాగా ఉండొచ్చు, ఎలాగైనా వీళ్ళ రొమాన్స్కి అదొక అవకాశం అన్నమాట. అయితే అతను ఏం చెప్పాడంటే, అల్మారా అవి సర్దేసేయండి, అంటే భార్యలతో తీరని ఏ సరదా అయినా తీర్చేసుకోవచ్చు. బాగుంది, అది పాయింట్. అతను ఏం చేశాడంటే, ఒక పుస్తకం తీసి టెలిఫోన్ నెంబర్లు కొంచెం ఎక్కించండి, మీ ఇంట్లో ఒక మంచి లేస్ అల్లి పెట్టారు కదా, ఆ లేస్ కాస్త ఇక్కడ లేస్ పెట్టేసేయండి, కొంచెం దీన్ని ఈ రూమ్ని సర్దండి, చాలు అని చెప్పాడు. అయిపోయింది కదా. మనం మొదటి వాక్యాలు వినగానే మనమే అనుకుంటే ఒక రొమాన్సు, పరాయివాడి పెళ్ళాన్ని ఎవరితో ఎంజాయ్ చేయడం గురించి కథ చెప్పినట్టు ఉంటుంది. కాదు, ఇతనికి భార్య నుంచి ఉన్న కంప్లైంట్లు అవే. ఆవిడ టెలిఫోన్ నెంబర్ నోట్ చేసి పెట్టమంటున్నాడు, అవి చేయట్లేదు ఆవిడ. ఇది దొరికిన అవకాశాన్ని ఆవిడ ఇల్లు చాలా నీట్గా సర్ది పెడుతుంది, ఆఫీసర్ గారి భార్య. అలా సర్దండి మా ఇల్లు కూడా అని చెప్తాడు. సూపర్ కదా. ఇలాంటివి ఉండాలి. పెళ్ళాలని నీ వంట ఏడ్చినట్టుంది, ఆవిడ వంట బాగుంది అని కాదు అనాల్సింది. ఇంత కష్టపడతావు, ఈ ఒక్కటి కొంచెం ఉపకారాలు సరిగ్గా వేస్తే బాగుంటుంది, ఇలాంటివి ముచ్చటగా చెప్పాలమ్మా, చెప్పి చేయించుకోవచ్చు. మీ రుచి ఇది, నీ మొహంలా ఉందంటే చచ్చినా ఆవిడికి నీకు రుచిగా వండి పెట్టాలని ఉండనే ఉండదు. నీ మొహంలా ఉంది, మీ అక్కయ్య బాగా వండుతుంది, మీ అమ్మ బాగా వండుతుంది, మా వదిన బాగా వండుతుంది, లేదా ఫలానా ఫ్రెండ్ పెళ్ళాం బాగా వండుతుంది, ఇంకా ఎంతకాలం మగవాళ్ళు ఈ మాటల్లోనే ఉంటారు కదా. అవును, అసలు ఈ ప్రశ్నలు ఏమిటి, దిక్కుమాల ప్రశ్నలు. అసలు ఎంతకాలం ఉంటారు వాళ్ళు అనరా, ఆడవాళ్ళు అనరు. ఆడవాళ్ళు కూడా అనొచ్చు కదా, నువ్వు మా బావలాగా లేవు, మా అన్నయ్యలాగా చేయట్లేదు అని వాళ్ళు అంటారు. ఇక నువ్వు తూతూ మేమే అనుకుంటుంటే ఇంకేం కాపురమమ్మా చెప్పు. చిన్న చిన్న విషయాలకి ఈ తిండి దగ్గర ఇలాంటి పోలికలు వస్తాయి, బయటదే బాగుంటుంది అనిపిస్తుంది. ఆడవాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఉంటే చక్కగా మంచి మంచి కుకరీ షోలు చూడండి. సుమన్ టీవీ మామ్స్ కిచెన్ చూడండి. మేము చెప్పేవి చూస్తూ ఉండండి.
చూసి కొంచెం మీ రుచిని కాస్త మార్చండి. వాళ్ళు ట్రెడిషనల్గా కోరుకుంటుంటే ట్రెడిషనల్ వైపే ఉంచుకోండి. వాళ్ళు కొంచెం ఫ్యాన్సీగా కోరుకుంటుంటే హిందీ వాళ్ళవి చూడండి అమ్మా, నిరభ్యంతరంగా నన్ను చూడమని చెప్పటం లేదు. హిందీ ఛానల్స్ చూడండి, వాళ్ళు చక్కగా బ్యూటిఫికేషన్ అందంగా అలంకరిస్తారు, కొత్త టచ్ మారుస్తారు. 1-2 సార్లు చూసి తెలుసుకోండి, ఇవి కూడా వేయచ్చు అని అర్థమవుతుంది మనకి. అప్పుడు వాటిని యాడ్ చేసుకోండి. పొరుగింటి పుల్లకూర రుచి మాట ఈ కాలంలో చెల్లే మాట కాదు. అవును, చెల్లనివ్వద్దు దాన్ని, అసలు దానికి ఒప్పుకోవద్దు. అలాంటి అవకాశమే ఇవ్వద్దు. కావాలంటే బయట తిందాం సరదాగా, అంతేగాని దీనికంటే అదే బాగుందన్న మాట అనడానికి వీల్లేదు, వినడానికి వీల్లేదు. ఎస్, ఆ మాటలు తీసుకోవద్దు. దానికంటే బాగా మనం చేయగలమని చూపించండి. లేదా పద మరిద్దరం కలిసి వండుదాం, నీకు అది కూర నచ్చింది కదా, నేను అన్నీ ఏర్పాటు చేస్తా, నువ్వు చెయ్యి అని చేయించండి. ఓకే, పులిహోర చేయించండి మీ ఆయనతో, ఓ ఈజీ. అన్నీ ఏర్పాటు చేయండి, అన్ని తిరగమాతల సామాన్లు అన్నీ పెట్టండి, స్టవ్ దగ్గర అన్నీ శుభ్రం చేసి పెట్టండి. ఆ పనులు మగవాళ్ళు చేయలేకపోతారు, అవి చేసి ఇవి కూడా చేయాలంటే కొంతమంది చేస్తున్నారులే పాపం, అమ్మ ఇవాళ రేపు అలా అనకూడదు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. చేయించండి, కలిసి చేసుకోండి. ఈ పొరుగింటి పొల్ల కూర మాటలు మాత్రం ఇంకా మానేయండి తప్పకుండా. చాలా బాగుంది. నమస్తే రమ్య. నమస్తే.